నమస్కారం. ఈరోజు మనం కాస్త విభిన్నమైన దారులను కలిపే ఒక ఆసక్తికరమైన ఆలోచనను పరిశీలిద్దాం. ఒకవైపేమో మన ప్రాచీన జ్ఞానం అంటే భగవద్గీత చెప్పే ఇంద్రియ నిగ్రహం, మరోవైపు ఈ ఆధునిక ప్రపంచంలో చాలా అవసరమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైపుణ్యాలు. మరి ఈ రెండింటినీ ఒకే చోట అందించే ఒక ప్రయత్నం జరుగుతోందని తెలిసింది. దాని గురించి కాస్త లోతుగా చూద్దాం. సరే, ముందుగా భగవద్గీతకు వస్తే 3వ అధ్యాయం 34వ శ్లోకం ఇంద్రియాల గురించి ఏం చెబుతోంది? ఇంద్రియస్యేంద్రియస్యార్తే రాగద్వేషో వ్యవస్థితో తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. అంటే ప్రతి ఇంద్రియానికి దాని ఇష్టమైన వాటిపై ఆకర్షణ అంటే రాగం, మరి అయిష్టమైన వాటిపై వికర్షణ అంటే ద్వేషం. ఇవి సహజంగా ఉంటాయట, కాని వాటికి లొంగకూడదు అని. ఎందుకంటే అవి మన ఎదుగుదలకు అడ్డంకులు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. పరిపంథినో అంటే అవే. అవును. ఇది చాలా చాలా కీలకమైన విషయం గదా. ఈ రాగద్వేషాలున్నాయి చూశారు, అవి మన ఆలోచనలను స్పష్టంగా ఉండనివ్వవు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చినప్పుడు ఈ ఇష్టాయిష్టాలు అడ్డుపడితే మనకు సరైన దారి కనిపించదు, మానసిక ప్రశాంతత కూడా ఉండదు. వీటిని దాటి మనసుని మన అదుపులో ఉంచుకోవడమే అదే గీత చెప్పే విజయమన్నమాట. ఇదేదో ఆధ్యాత్మిక సాధనకే కాదు, మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నిజమే. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మనకు అందిన సమాచారం ప్రకారం భగవద్గీత సత్యయోగ అని ఒక పేరుతో 2020లో భావీన్, సోనా అనే ఇద్దరు వ్యక్తులు గీతపై లోతైన విశ్లేషణ మొదలుపెట్టారట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వాళ్ల కథనం ప్రకారం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నుండే వారికి ఈ పిలుపు అంటే ప్రేరణ వచ్చిందని, అందుకే ఇది చేస్తున్నామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి గాఢమైన నమ్మకాలు, వ్యక్తిగత ప్రేరణలు అవి ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలకు దారితీస్తాయి. అయితే ఈ ఆధ్యాత్మిక స్ఫూర్తి కేవలం గీతా విశ్లేషణతో ఆగిపోలేదనుకుంటా. అవును, అదే విషయం. ఇదే స్ఫూర్తితో టెక్ ఎడు హబ్ అంటే టెక్ ఎడు హబ్ అనే పేరుతో ఒక వేదిక ద్వారా ఉచితంగా ఐటీ శిక్షణ కూడా ఇస్తున్నారని తెలిసింది. అంటే ఒకవైపు మన ప్రాచీన జ్ఞానం, మరోవైపేమో ఆధునిక నైపుణ్యాలు రెండింటినీ కలిపి అందించే ప్రయత్నమన్నమాట. అవును, ఉచిత ఐటీ శిక్షణ అనేది ఈ రోజుల్లో నిజంగా చాలామందికి ఉపయోగపడుతోంది. ముఖ్యంగా కెరియర్ మొదలుపెట్టేవారికి లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. సాధారణంగా ఇలాంటి శిక్షణలో బేసిక్స్ దగ్గర్నుంచి ఈ మధ్య బాగా వినిపిస్తున్న సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ లాంటి ఆధునాతన అంశాల వరకు నేర్పిస్తారు కదా. మరి ఈ టెక్ ఎడు హబ్లో ఎలాంటి కోర్సులున్నాయంటారు? ఆ జాబితా చూస్తే చాలా పెద్దదిగా అనిపించింది నాకు. అవును, వాళ్ళు చాలా రకాల కోర్సులు అందిస్తున్నట్టున్నారు. ఉదాహరణకు జనరేటివ్ ఏఐ అంటే మన కృత్రిమ మేధా సాయంతో కొత్త కంటెంట్, టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు సృష్టించడం, ఇదిప్పుడు చాలా ట్రెండింగ్. ఇంకా ఏఐ ఏజెంట్స్, ఏజెంటెక్ ఏఐ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా. అలాగే డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అంటే ఉన్న డేటాని విశ్లేషించి కంపెనీలకు ఉపయోగపడేలా మార్చడం. ఇంకా స్క్రమ్ మాస్టర్ అంటే టీమ్స్ సమర్థంగా పనిచేయడానికి హెల్ప్ చేసే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇవే కాకుండా సేల్స్ ఫోర్స్ అడ్మిన్, బిజినెస్ అనలిస్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ డెవలప్మెంట్, కొత్త స్టార్టప్స్, ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలా చాలా ఉన్నాయి. అంటే బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వరకు అందరికీ ఏదోకటి ఉందన్నమాట. ఆహా, అంటే ఒకవైపు టెక్నాలజీలో ఒత్తిడి, పోటీ ప్రపంచంలో నెగ్గడానికి కావలసిన స్కిల్స్ నేర్పిస్తూనే, మరోవైపు భగవద్గీత ద్వారా మానసిక స్థిరత్వం, ఆత్మనియంత్రణ గురించి కూడా చెబుతున్నారన్నమాట. ఈ కలయిక అంటే ఎలా పనిచేస్తోందంటారు? ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ఆలోచన. ఒక ఉదాహరణ తీసుకుందామనుకోండి. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక కష్టమైన బగ్ను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గంటల తరబడి కూర్చున్నా ఫలితం రావట్లేదు. అప్పుడేమవుతుంది? సహజంగానే నిరాశ, చిరాకు వస్తాయి. కాని గీత చెప్పినట్లు ఆ ఫలితం మీద ఎక్కువ ఆసక్తి చూపించకుండా, అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండి కేవలం పనిమీదే దృష్టి పెట్టగలిగితే ఆ మానసిక ప్రశాంతతలోనే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం పెరుగుతుంది కదా. అంటే
ఒత్తిడిలో కూడా స్పష్టంగా ఆలోచించే శక్తి వస్తుంది. అర్జునుడికి కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు ఎలాంటి స్పష్టత అవసరమైందో, అలాగే నేటి టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికి కూడా మానసిక స్పష్టత, నియంత్రణ చాలా అవసరం. అర్థమైంది. మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధునిక నైపుణ్యాల కలయిక గురించి లేదా వారి ఐటీ కోర్సుల గురించి ఇంకా వివరాలు కావాలంటే ఎలా సంప్రదించాలి? ఆ వివరాలు కూడా ఇచ్చారు. యుఎస్ఏలో ఉన్నవారైతే +1 929 451 0615 నంబర్ కాల్ చేయవచ్చట. అదే భారతదేశంలో ఉన్నవారైతే +91 955 09 499 నంబర్కు సంప్రదించవచ్చు. ఇంకా పూర్తి వివరాలకు వారి వెబ్సైట్ అదే https.techeduhub.com చూడొచ్చు. స్పెల్లింగ్ జాగ్రత్తలా చూసుకోండి. techeduhub.com. https.techeduhub.com. సరే, మొత్తానికి మన ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని నేటి ఆధునిక సాంకేతిక అవసరాలను కలపాలి అనే ఈ ప్రయత్నం ఆలోచింపజేస్తోంది. ఖచ్చితంగా. మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం అనే ఆ పాత సూత్రం ఇంత వేగంగా మారుతున్న ఈ టెక్నాలజీ యుగంలో విజయానికి ఎలా ఉపయోగపడుతుందనేది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఈ సూత్రాలు కేవలం ఐటీ రంగానికే కాదు, ఏ రంగంలో ఉన్నవారికైనా వర్తిస్తాయేమో. మరిన్ని వివరాలకు వారి వెబ్సైట్ను తప్పకుండా సందర్శించండి. https.techeduhub.com. techeduhub.com. వారి ఈ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు ధన్యవాదాలు.